బేసిక్ పార్ట్ కొంచెం చెప్పుకున్నామండి. సో రిమైనింగ్ పార్ట్ ఈ వీడియో కంప్లీట్ చేసుకుందాం. ఓకే, జనరల్ గా మనకి సాంఖ్యక శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో స్టాటిస్టిక్స్ అంటారు. స్టాటిస్టిక్స్. అయితే ఈ స్టాటిస్టిక్స్ అనే పదము ఆంగ్ల భాషా పదం. ఏ భాషా పదము? ఆంగ్ల భాషా పదం. ఈ స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల భాషా పదం అనేదేమో 3 భాషా పదాల కలయిక. అంటే 3 భాషా పదాల నుంచి వచ్చింది అది. మొదటిది ఇటాలియన్ భాష, రెండవది లాటిన్ భాష, మూడవది గ్రీకు భాష. ఓకే, సో ఇటాలియన్ భాషా పదమైన స్టాటిస్టా అనే పదం నుంచి వచ్చింది. స్టాటిస్టా. స్టాటిస్టిక్స్ అనే పదము ఇటాలియన్ భాషా పదమైన స్టాటిస్టా అనే పదం నుంచి వచ్చింది. అలాగే లాటిన్ భాషా పదమైన స్టాటస్ అనే పదం నుంచి వచ్చింది. అలాగే గ్రీకు భాషా పదమైన స్టాటిస్టిక్ అనే పదం నుంచి వచ్చింది. స్టాటిస్టిక్స్ అనే ఆంగ్ల భాషా పదం అనేదేమో ఇటాలియన్ భాషా పదమైన స్టాటిస్టా నుంచి వచ్చింది. అలాగే లాటిన్ భాషా పదమైన స్టాటస్ నుంచి వచ్చింది. అలాగే గ్రీకు భాషా పదమైన స్టాటిస్టిక్ అనే పదం నుంచి వచ్చింది. అయితే ఏ భాషలోనైనా సరే స్టాటిస్టా అన్నా, స్టాటస్ అన్నా, లేదా స్టాటిస్టిక్ అన్నా ఒకటే అర్థం. ఈ మూడింటికి అర్థం ఏంటంటే రాజ్యము. ఏంటంటే అర్థం రాజ్యము. స్టాటిస్టా అన్న, స్టాటస్ అన్న, స్టాటిస్టిక్ అన్న సరే అర్థం ఏంటంటే రాజ్యము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే సాంఖ్యక శాస్త్రంలో మనకి ఎక్కువగా కనిపించే పదం ఏంటంటే దత్తాంశం. అయితే దత్తాంశం అనేదేమో 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రూపాల్లో ఉంటుందంటే 3 రూపాల్లో ఉంటుంది. వివరణాత్మకమైనది, సంఖ్యాత్మకమైనది, అలాగే రేఖాచిత్రపరమైనది. దత్తాంశం అనేది 3 రూపాల్లో ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. మొదటి దత్తాంశం ఏంటంటే ప్రాథమిక దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం. రెండవది గౌణ దత్తాంశం. ఒకటవది ప్రాథమిక దత్తాంశం, రెండవది గౌణ దత్తాంశం. ప్రాథమిక దత్తాంశానికి గౌణ దత్తాంశానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతి గదిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది విద్యార్థులు. అయితే ఈ 10 మంది విద్యార్థుల యొక్క ఎత్తులు కావాలి నాకు. సో ఎత్తులు కావాల్సినప్పుడు ఏం చేస్తాం? ఈ 10 మందికి అడిగి తెలుసుకుంటాం, లేదా ఈ 10 మందిని కొలిచి తెలుసుకుంటాం. ఈ 10 మంది విద్యార్థులకి ఎత్తులు కావాల్సి వచ్చినప్పుడు ఈ 10 మందికి వారి యొక్క ఎత్తులు తెలిసినట్లయితే అడిగి వారి యొక్క ఎత్తులు తెలుసుకుంటాం, లేదా కొలిచి వారి యొక్క ఎత్తులు తెలుసుకుంటాం. అంటే మనం ఇక్కడ కనుక్కున్న వారికి ఎత్తులు ఏ విధంగా కనుక్కున్నామండి? డైరెక్ట్ గా కనుక్కున్నాం. సో అటువంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. అయితే ఇదే 10 మంది విద్యార్థులు ఒక నెల రోజుల్లో ఎన్ని రోజులు తరగతి గదికి హాజరు కాలేదో తెలుసుకోవాలనుకున్నప్పుడు టీచర్కి ఈ 10 మందికి అడిగినట్లయితే చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలియాలనుకుంటే ఈ 10 మంది విద్యార్థులకి టీచర్ అడిగితే చెప్పగలరా అంటే చెప్పలేరు. అయితే ఆ సందర్భంలో మనకి ఈ 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలియాలంటే మనం ఏం చేస్తాం? ఆ తరగతికి సంబంధించిన హాజరు పట్టికను చూసి ఆ హాజరు పట్టిక ఆధారంగా ఈ 10 మంది విద్యార్థులు ఆ నెల రోజుల్లో తరగతి గదికి ఎన్ని రోజులు హాజరు కాలేదో మనం ఏం చేస్తాం? తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి 10 మంది విద్యార్థులకి ఎత్తులను ఏం చేసాం? డైరెక్ట్ గా కనుగొనగలిగాం. కానీ ఈ 10 మంది విద్యార్థులు తరగతి గదికి ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారో తెలియాలంటే ఈ రికార్డు ఆధారంగా మనం ఏం చేసాం? తెలుసుకున్నాం. సో ఇటువంటి దత్తాంశాన్ని గౌణ దత్తాంశం అంటారు. ఏదైనా దత్తాంశం డైరెక్ట్ గా ఉన్నట్లయితే అటువంటి దత్తాంశాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. అలా కాకుండా మనకు కావాల్సిన దత్తాంశాన్ని వేరొక దత్తాంశం నుంచి సేకరించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని మనం గౌణ దత్తాంశం అంటారు. ఓకే, సో మనకి ఇక్కడ విద్యార్థులు 10 మంది విద్యార్థులు ఒక నెల రోజుల వ్యవధిలో ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారో తెలుసుకుంటే మనం ఏం చేసాం? ఈ రికార్డు ఆధారంగా మనం తెలుసుకున్నాం కాబట్టి అటువంటి దత్తాంశాన్ని మనం గౌణ దత్తాంశం అంటాం. ఓకే, అయితే ప్రాథమిక దత్తాంశం అవని గౌణ దత్తాంశం అవని ఈ 2 దత్తాంశాలు కూడా 2 రకాల్లో ఉంటాయి.
మొదటిది అవర్గీకృత దత్తాంశం, రెండవది వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం, వర్గీకృత దత్తాంశం. సో అవర్గీకృత దత్తాంశానికి వర్గీకృత దత్తాంశానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం ఒక సర్వే నిర్వహించాలనుకోండి. సో ఏం చేస్తాం? ఫస్ట్ లోన ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో మనం కనుక్కొని ఒక రికార్డు ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ మొత్తం సమాచారాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. సో భారతదేశంలో జనాభా మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు సేకరించిన మొత్తం దత్తాంశాన్ని మనం అవర్గీకృత దత్తాంశంగా చెప్పుకుంటాం. అయితే ఆ దత్తాంశంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలాగే ఎంతమంది వృద్ధులు ఉన్నారు తెలుసుకోవాలనుకోండి ఏం చేస్తాం? ఈ అవర్గీకృత దత్తాంశం నుండి మనము వర్గీకరిస్తాం. ఈ విధంగా మొత్తం దత్తాంశంలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా పట్టిక రూపంలో విడదీస్తారు. సో అటువంటి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు. ఓకే, సో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసుకోవడానికి సేకరించిన మొత్తం దత్తాంశం వర్గీకృత దత్తాంశం. అవర్గీకృత దత్తాంశం అంటే, వర్గీకృత దత్తాంశం ఏంటంటే సేకరించిన దత్తాంశంలో మనకు కావాల్సిన విధంగా విభజించుకోవాలి. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, పిల్లలు, వృద్ధులు, ఈ విధంగా మనకు ఉన్న దత్తాంశాన్ని విభజించుకుంటే లేదా వర్గీకరించుకుంటే అటువంటి దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశం అంటారు. లేదా ఈ జనాభాలో హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, సో ఈ విధంగా మతాల ఆధారంగా విభజించుకోవచ్చు లేదా కులాల ఆధారంగా విభజించవచ్చు. సో అటువంటి దత్తాంశాన్ని మనం వర్గీకృత దత్తాంశం అంటాం. ఓకే, అయితే దత్తాంశం అనేది ఎన్ని రూపాల్లో ఉంటుందని చెప్పుకున్నామండి? 3 రూపాల్లో ఉంటుంది. మొదటిది వివరణాత్మకమైన దత్తాంశం, రెండవది సంఖ్యాత్మక దత్తాంశం, మూడవది రేఖాచిత్ర దత్తాంశం. ఓకే, సో దత్తాంశం అనేది వివరణాత్మకంగా ఉంటుంది, సంఖ్యాత్మకంగా ఉంటుంది, రేఖాచిత్ర పరంగా ఉంటుంది. మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సంఖ్యాత్మక దత్తాంశం గురించి అలాగే రేఖాచిత్ర దత్తాంశం గురించి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే సంఖ్యాత్మక దత్తాంశం అనేదేమో మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. సంఖ్యాత్మక దత్తాంశం అనేదేమో 3 రకాలుగా ఉంటుందండి. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా సంఖ్యాత్మక దత్తాంశం. మనకి టెక్స్ట్ బుక్ లో కానీ లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కానీ మనకి సంఖ్యాత్మక దత్తాంశం గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, అయితే సంఖ్యాత్మక దత్తాంశం అనేది 3 రకాల గురించి చెప్పుకున్నాం కదా. మొదటిది ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. మొదటిది ఏంటండి? వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. రెండవది విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. మూడవది అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అయితే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటే ఏ విధంగా ఉంటుంది, విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది, అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ మూడింటికి కలిపి ఒకటే ఎగ్జాంపుల్ వివరిస్తాను చూడండి. ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది? 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ 50 మంది విద్యార్థులు గణితంలో 100 మార్కులు పెట్టిన గణిత ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు పొందారంటే, మొదటి వ్యక్తి 45, రెండో వ్యక్తి 35, మూడో వ్యక్తి 30, నాలుగో వ్యక్తి 48, ఐదో వ్యక్తి 60, ఆరో వ్యక్తి 70, ఈ విధంగా 50వ వ్యక్తి 98, ఈ విధంగా వచ్చే మార్కులు. ఇప్పుడు వ్యక్తిగత శ్రేణి దత్తాంశం ఏ విధంగా ఉంటుందంటే, 50 మంది విద్యార్థుల యొక్క గణితంలో పొందిన మార్కులు అనేవి ఈ విధంగా విడివిడిగా 50 అంకెల్లో మనం చూపించినట్లయితే లేదా 50 వరుసల్లో చూపించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. అంటే 1వ వ్యక్తి, 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 4, 5వ వ్యక్తి, 6వ వ్యక్తి, 7వ వ్యక్తి, 8, 9 అలాగా 50వ వ్యక్తి వరకు అంటే 50 మందిని మనము ఈ విధంగా చూపించినట్లయితే, విడిగా చూపించినట్లయితే అటువంటి దత్తాంశాన్ని వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. ఓకే, అయితే దీంట్లో రిపీటెడ్ మార్కులు ఎక్కువగా వచ్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ దీంట్లో 45 మార్కులు ఒక 7కి వచ్చాయి, అలాగే 30 మార్కులు ఒక 8 మందికి వచ్చాయి, అలాగే 60 మార్కులు ఒక 10 మందికి వచ్చాయి, అలాగే 35 మార్కులు ఒక 2కి వచ్చాయి, అలాగే 48 మార్కులు ఒక 8 మందికి వచ్చాయి, అలాగే 98 మార్కులు ఒక
10 మందికి వచ్చాయి. అలాగే 75 మార్కులు ఒక 15 మందికి వచ్చాయి అనుకున్నాం. 75 మార్కులు ఒక 5కి వచ్చాయి అనుకున్నాం. అంటే ఈ 50 మంది విద్యార్థులకు ఇవే మార్కులు వచ్చాయి. 45 మార్కులు వచ్చాయి, 30 మార్కులు వచ్చాయి, 60 మార్కులు వచ్చాయి, అలాగే 35 మార్కులు, 48 మార్కులు, 98 మార్కులు, అలాగే 75 మార్కులు. సో 75 మార్కులు వచ్చిన వాళ్ళు 5గురు, 35 మార్కులు వచ్చిన వాళ్ళు 2, 48 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది, 98 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది, అలాగే 45 మార్కులు వచ్చిన వాళ్ళు 7గురు, 30 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది, అలాగే 60 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది. ముందేం చేసాం మనము 50 మంది మార్కులను ఒక్కొక్కరు మార్కులను విడివిడిగా చూపించే విధంగా. సో ఇటువంటి దత్తాంశాన్ని మనము వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. మరి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే ఎక్కువగా రిపీటెడ్ అయ్యే మార్కులు. 45 మార్కులు వచ్చిన వాళ్ళు 7గురు ఉంటే 30 మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. జనరల్ గా మనకి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఇప్పుడు కనిపిస్తుంటుంది. మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక స్కూల్ బయట మనకి ఇక్కడ బ్యానర్లు పెడుతుంటారు. బ్యానర్ లో మనకి మ్యాథ్స్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 8 మంది, సైన్స్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 5గురు, సోషల్ లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 3గురు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇటువంటి దత్తాంశాన్ని మనం విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. ఓకే, సో విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఈ విధంగా ఉంటుంది. మరి అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది? సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం మీద అడుగుతాడు, లేదా అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం మీద అడుగుతాడు. సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుందంటే తరగతుల ఆధారంగా ఉంటుంది. దీని ఆధారంగా తరగతులు. ఓకే, అయితే తరగతులు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40. సో తరగతులు అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే ఉన్న మొత్తాన్ని మనకిచ్చిన దత్తాంశాన్ని మనం ఈ విధంగా తరగతుల రూపంలో విభజించుకున్నట్లయితే అటువంటి దత్తాంశాన్ని మనం అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. ఏ దత్తాంశం అంటాం? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. ఈ విధంగా తరగతుల ఆధారంగా ఏదైనా దత్తాంశం ఉంటే అది ఎటువంటి దత్తాంశం అవుతుంది? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అవుతుంది. ఓకే, సో అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం గురించి ఇంకొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం తరగతుల ఆధారంగా ఉన్న దత్తాంశం మనం ఏ దత్తాంశంగా చెప్పుకున్నామండి? అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అనేది ఏ విధంగా ఉంటుంది? తరగతుల ఆధారంగా ఉంటుంది. అయితే తరగతులు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. మొదటిది మినహాయింపు తరగతులు. రెండవది విలీన తరగతులు లేదా సమ్మిళిత తరగతులు. ఓకే, అయితే మినహాయింపు తరగతులు అంటే ఏంటి? విలీన లేదా సమ్మిళిత తరగతులు అంటే ఏంటి? సో తరగతి ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి? 1 నుంచి 10, అలాగే 10 నుంచి 20, అలాగే 20 నుంచి 30, 30 నుంచి 40. సో ఈ విధంగా ఉంటాయి తరగతులు. అలాగే ఈ విలీన తరగతులు ఏ విధంగా ఉంటాయంటే 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40 ఈ విధంగా ఉంటాయి. సో రెండింటికి తేడా గమనించండి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది. అయితే ఏదైనా ఒక తరగతికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 41, 50 తీసుకున్నాను. ఇది ఒక తరగతి. ఈ తరగతిలో మొదట ఉండే సంఖ్యను మనము దిగువ అవధి అంటామండి. ఏమంటాం? దిగువ అవధి అంటాం. రెండవ సంఖ్యను మనము ఎగువ అవధి అంటాం. ఒక తరగతికి సంబంధించి మొదటి సంఖ్యను మనము దిగువ అవధి అంటాం, రెండవ సంఖ్యను ఎగువ అవధి అంటాం. అది మినహాయింపు తరగతి అవ్వచ్చు లేదా విలీన తరగతి అవ్వచ్చు. సో ఈ తరగతికి సంబంధించి ఇది దిగువ అవధి, ఇవన్నీ కూడా ఎగువ అవధులు. సో దీనికి కూడా సేమ్ ఇదే, దిగువ అవధులు, ఇవి ఎగువ అవధులు. ఓకే, అయితే మినహాయింపు తరగతులకి విలీన తరగతికి సంబంధించి మనం ఇక్కడ తేడా గమనించారు కదా. ఏమైనా 2 వరుస తరగతులు కానీ తీసుకున్నప్పుడు మొదటి తరగతికి సంబంధించి ఎగువ అవధి, రెండవ తరగతికి సంబంధించిన దిగువ అవధి 2 కూడా ఒకే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 తీసుకుందాం. ఈ 2 తరగతిలో ఈ తరగతి యొక్క దీనికి ముందున్న తరగతి యొక్క ఎగువ అవధి, ఈ తరగతి యొక్క దిగువ అవధి 2 చూడండి ఏ విధంగా ఉన్నాయి? ఒకే విధంగా ఉన్నాయి. ఈ 2 ఒకే విధంగా ఉన్నాయి. అంటే 2 వరుస తరగతుల యొక్క దిగువ అవధి, ఒక తరగతి యొక్క ఎగువ అవధి,
దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధి రెండూ కూడా సమానమైతే అటువంటి తరగతులు మనము మినహాయింపు తరగతులు అంటాం. మరి విలీన తరగతులు దేని అంటామండి? రెండు వరుస తరగతులు తీసుకున్నప్పుడు మొదటి తరగతి యొక్క ఎగువ అవధి, రెండవ తరగతి యొక్క దిగువ అవధి రెండూ కూడా ఒకే విధంగా ఉండకూడదు. అటువంటి తరగతులు మనము విలీన తరగతులు లేదా సమ్మిళిత తరగతులు అంటాం. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దీని మీద ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు? ఏం లేదండి, ఇక్కడ ఏదో నాకు విలీన తరగతి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4150 విలీన తరగతి యొక్క ఎగువ హద్దు అలాగే లేదా దిగువ హద్దు కనుక్కోమని చెప్తాడు. ఒక విలీన తరగతి ఇచ్చి ఆ తరగతి యొక్క ఎగువ హద్దును గాని దిగువ హద్దును గాని కనుక్కోమంటాడు. సో ఇక్కడ చూడండి, మనం 4150 తీసుకున్నాం. ఈ తరగతి యొక్క దిగువ అవధి ఏమైంది? 40 అయింది. ఎగువ అవధి ఏమైందండి? 50 అయింది. మరి ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి? 4150. సో ఈ తరగతి మనకి ఏం కావాలి? దిగువ హద్దు కావాలి, ఎగువ హద్దు కావాలి. సో ఈ తరగతిలో 50 అనేది ఏమవుతుందండి? ఎగువ అవధి అవుతుంది. మనకి ఎగువ హద్దు కావాలి, కానీ ఇక్కడున్న ఈ 50 అనేది ఎగువ అవధి అవుతుంది. ఎగువ అవధి వేరు, ఎగువ హద్దు వేరు. కొన్ని సందర్భాల్లో ఎగువ అవధి, ఎగువ హద్దు రెండు ఒకే విధంగా ఉంటాయి. అది దేనికి ఉంటాయంటే కేవలం మినహాయింపు తరగతులు మాత్రమే ఉంటాయి. కానీ విలీన తరగతులకు వచ్చేసరికి ఎగువ అవధి వేరే విధంగా ఉంటుంది, ఎగువ హద్దు వేరే విధంగా ఉంటుంది. దిగువ అవధి వేరే విధంగా ఉంటుంది, దిగువ హద్దు వేరే విధంగా ఉంటుంది. సో ఈ తరగతిలో ఇదేమవుతుందంటే దిగువ అవధి అవుతుంది, ఇదేమవుతుందంటే ఎగువ అవధి అవుతుంది. మరి ఈ తరగతికి ఎగువ హద్దు, దిగువ హద్దు ఏమవుతాయి చూద్దాం. ఇక్కడ 4150 తీసుకున్నాం కదా, ఈ 4150 యొక్క 4150 ఇది ఏ తరగతి అన్నాడండి? విలీన తరగతి అన్నాడు. సో విలీన తరగతి అయినప్పుడు దీనికి ముందున్న తరగతి రాయగలం మనము, దీని తర్వాత తరగతి రాయగలం. సో రాసినప్పుడు విలీన తరగతి ఏ విధంగా ఉండాలండి? ఈ తరగతి ఏదైనా ఒక తరగతి తీసుకుంటే దాని తర్వాత తరగతి యొక్క ఈ తరగతి యొక్క అంటే ఒక తరగతి తీసుకున్నప్పుడు దాని తర్వాత తరగతికి దీనికి సంబంధం ఏంటంటే దీని ఎగువ అవధికి దీని దిగువ అవధి రెండు ఒకే విధంగా ఉండకూడదు. మినహాయింపు తరగతికి ఒకే విధంగా ఉండాలి, కానీ విలీన తరగతికి ఆ విధంగా ఉండకూడదు. సో ఇప్పుడు 4150 తరగతి యొక్క తర్వాత తరగతి తీసుకుందాం. ఏమవుతుందండి? 50-60 అవుతుందా, లేదా 51-60 అవుతుందా? 51-60 అవుతుంది. దీనికి ముందున్న తరగతి ఏమవుతుందండి? 31-40 అవుతుంది. అంటే 41-50 అనే విలీన తరగతికి సంబంధించి ఎగువ హద్దు, దిగువ హద్దు కావాలంటే దానికి ముందున్న తరగతి రాయాలి, దానికి తర్వాత ఉన్న తరగతి రాయాలి. సో రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ రెండు వరుస తరగతి మనకి ఏ తరగతి కావాలండి? 41-50 యొక్క ఎగువ హద్దు, దిగువ హద్దు కావాలి కదా. సో ఆ సందర్భంలో ఈ తరగతి యొక్క దిగువ అవధిని దాని ముందున్న తరగతి యొక్క ఎగువ అవధిని రెండింటిని కలపాలండి. సో 41 + 40/2 చెయ్యాలి. సో చేస్తే ఎంత వస్తుందంటే 40.5 వస్తుంది. సో ఈ 40.5 అనేది ఏమవుతుందంటే ఈ తరగతికి ఎగువ హద్దు అవుతుంది. 41-50కి ఎగువ హద్దు ఎంత అంటే 40.5. 41-50కి ఎగువ అవధి ఎంత అండి? ఎగువ అవధి 50. సారీ, ఇది 40.5 అనేది దిగువ హద్దు అవుతుంది. మరి ఎగువ హద్దు కావాలంటే ఈ తరగతిలో ఎగువ అవధిని దాని తర్వాత తరగతిలో దిగువ అవధిని మొత్తము చేసి దాన్ని బై 2 చేయాలి. అంటే 50 + 51/2 అంటే 50.5. అంటే 41-50 తరగతి యొక్క దిగువ హద్దు 40.5 అయితే ఎగువ హద్దు ఎంత అయింది? 50.5 అయింది. ఇది దిగువ హద్దు, ఇది ఎగువ హద్దు. ముందు మనం రాసుకున్నాం 41-50కి దిగువ అవధిది, ఇది ఎగువ అవధి. సో ఇక్కడ చూడండి, దిగువ అవధి అనేదేమో 41 అయింది, దిగువ హద్దు అనేదేమో 40.5 అయింది. ఎగువ అవధి అనేదేమో 50 అయింది, ఎగువ హద్దు అనేది 50.5 అయింది. అయితే ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు ఆ తరగతికి సంబంధించి ఎగువ హద్దు, దిగువ హద్దు కనుక్కోవాలంటే దానికి ముందున్న తరగతి, దానికి తర్వాత తరగతి ఖచ్చితంగా రాయాలా? రాస్తే మనకు ఆన్సర్ వస్తుందా అంటే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41-50 తీసుకున్నాము. సో 41-50. సో దీనికి మనకి ఏం కావాలి?
దిగువ హద్దు కావాలి కదా. సో దిగువ హద్దు కావాల్సి వచ్చినప్పుడు ఈ 41కి ఒకటి తగ్గించండి. ఎంత అవుతుందండి? 40 అవుతుంది. ఆ ఒకటిలో సగం అంటే ఎంతండి? 0.5. ఆ 0.5 దీనికి యాడ్ చేయండి. అంటే ఇది 40.5 అయింది. సో ఇదేమవుతుందండి? ఆ 0.5 ఉంది కదా, ఆ 0.5 అని దీనికి యాడ్ చేయండి. అంటే 50.5. 50.5 ఇది 40.5. సో 40.5 ఏమవుతుందంటే ఇక్కడ దిగువ హద్దు అవుతుంది. 50.5 ఏమవుతుందంటే ఎగువ హద్దు అవుతుంది. ఓకే, ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు మొదటి దిగువ అవధికి 0.5 తగ్గించి ఆ 0.5 అనేది ఏమో ఎగువ అవధికి కలిపామనుకోండి, అదే ఆ తరగతి మనకి ఏమవుతుందంటే దిగువ హద్దు అలాగే ఎగువ హద్దుల యొక్క తరగతిగా తీసుకోవచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ 41, 60. 41, 60 విలీన తరగతి యొక్క దిగువ హద్దు ఎంత, ఎగువ హద్దు ఎంత? సో దిగువ హద్దు కావాల్సి వచ్చినప్పుడు దీనికి మనం ఎంత తగ్గించాలి? 0.5 తగ్గించాలి. అప్పుడు ఏమవుతుందండి? 40.5 అవుతుంది. సో ఆ 0.5 అనేది మనం ఇక్కడ తగ్గించిన 0.5 అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. అప్పుడు ఎంత అవుతుందండి? 60.5 అవుతుంది. అంటే 41, 60 అనే విలీన తరగతి యొక్క దిగువ హద్దు 40.5, ఎగువ హద్దు 60.5. ఓకే, సో ఏదైనా ఒక విలీన తరగతి ఇచ్చినప్పుడు ఆ తరగతికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే ఎగువ హద్దును గాని దిగువ హద్దును గాని కనుక్కోమంటాడు. ఇవి ఏ తరగతులు అండి? విలీన తరగతి. ఏదైనా ఒక మినహాయింపు తరగతి తీసుకున్నప్పుడు ఆ తరగతి యొక్క దిగువ హద్దు, ఎగువ హద్దు అనేది ఏ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20, 30 ఈ తరగతికి సంబంధించి దిగువ హద్దును, ఎగువ హద్దును కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు 20కి 30కి దిగువ హద్దును, ఎగువ హద్దును ఈ విధంగా వరుస తరగతులు రాసి కనుక్కోవాల్సిన అవసరం లేదండి. సో ఈ మొదటితో చూసారా, దీన్ని ఏమని చెప్పాము? దిగువ అవధిగా చెప్పాం. ఈ రెండో దాన్ని ఏం చెప్పాము? ఎగువ అవధిగా చెప్పాం. అయితే మినహాయింపు తరగతిలో దిగువ అవధి ఎంతైతే ఉంటుందో దిగువ హద్దు కూడా అంతే ఉంటుంది. ఎగువ అవధి ఎంతైతే ఉంటుందో ఎగువ హద్దు కూడా అంతే ఉంటుంది. ఏ తరగతులకి అండి? మినహాయింపు తరగతులకు మాత్రమే. దిగువ అవధి ఎంతైతే ఉంటుందో దిగువ హద్దు అంతే ఉంటుంది. ఎగువ అవధి ఎంతైతే ఉంటుందో ఎగువ హద్దు కూడా అంతే ఉంటుంది. అంటే 20, 30 అనే మినహాయింపు తరగతి యొక్క దిగువ హద్దు ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఎగువ హద్దు ఎంత అవుతుంది? 30 అవుతుంది. 20, 30 మినహాయింపు తరగతి యొక్క దిగువ అవధి ఎంత అవుతుందండి? 20 అవుతుంది. ఎగువ అవధి ఎంత అవుతుందండి? 30 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ తరగతి అంతరం. తరగతి అంతరం లేదా తరగతి పొడవు. తరగతి అంతరం అన్న తరగతి పొడవు అన్న ఒకటే. ఓకే, దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అంటాం. దీన్ని జనరల్ గా మనము సి అనే అక్షరంతో చూపిస్తాం. ఓకే, అయితే తరగతి అంతరం అన్న తరగతి పొడవు అన్న మనం ఏ విధంగా కనుక్కోవాలంటే మనకి తరగతి అంతరము, తరగతి పొడవు అనేది ఏంటంటే తరగతులపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని మినహాయింపు తరగతులు తీసుకుంటున్నాను. ఇక్కడ విలీన తరగతులు తీసుకుంటున్నాను. ఓకే, సో మినహాయింపు తరగతులు తీసుకున్న దగ్గర మనకి ఏ విధంగా ఉంటాయి తరగతులు? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఈ విధంగా కొన్ని మినహాయింపు తరగతులు ఉంటాయి. సో విలీన తరగతులు తీసుకున్నట్లయితే 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49 ఈ విధంగా ఉన్నాయి. ఓకే, ఇవి మనకి విలీన తరగతులు, ఇవి మనకి మినహాయింపు తరగతులు. ఓకే, అయితే మనకేం కావాలి? తరగతి అంతరం కావాలి. సో తరగతి అంతరం కావాల్సినప్పుడు ఏదైనా ఒక తరగతికి సంబంధించి తరగతి అంతరం అడిగితే మనం ఏం చేయాలంటే దాని ముందున్న తరగతికి ఆ తరగతికి ఆ రెండు తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ కట్టాలి. సో 10కి 0కి మధ్య భేదం ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 20కి 10 మధ్య భేదం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే ఈ తరగతుల యొక్క తరగతి అంతరము లేదా తరగతి పొడవు అనేది ఎంత అవుతుంది? 10 అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతులు తీసుకుందాం ఇక్కడ. సో ఈ విలీన తరగతుల్లో దిగువ అవధులు అలాగే ఎగువ అవధుల మధ్య భేదం చూడండి. 10కి 0కి మధ్య భేదం ఎంత? 10. 19కి 9 మధ్య భేదం ఎంత? 10. అంటే ఈ తరగతుల యొక్క అంటే ఈ మొత్తం విలీన తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకే, సో కొన్నిసార్లు మన తరగతులు ఏ విధంగా ఉంటాయంటే
1 to 20, 21 to 40, 41 to 60, 61 to 80 ఈ విధంగా ఉంటుంది తరగతి. ఇప్పుడు ఈ తరగతికి సంబంధించి ఈ తరగతి యొక్క తరగతి అంతరం ఎంత? ఇక్కడ చూడండి, దిగువ అవధుల మధ్య భేదం కట్టాలి లేదా ఎగువ అవధుల మధ్య భేదం కట్టాలి. మొదటి రెండునే కాదండి, ఏ రెండైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ రెండు తీసుకోవచ్చు, ఈ రెండు కూడా తీసుకోవచ్చు. సో 61కి 41కి మధ్య భేదం ఎంత అవుతుంది? 20 అవుతుంది. 80కి 60 మధ్య భేదం ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే ఈ మొత్తం తరగతి యొక్క ఈ తరగతుల యొక్క ఈ దత్తాంశం యొక్క తరగతి అంతరం అనేది ఎంత అవుతుంది? 20 అనేది అవుతుంది. ఓకే, సో తరగతి అంతరం మీద తరగతి పొడవు అనేది ఈ విధంగా కనుక్కోవాలి. సో కొన్ని సందర్భాలు మనము తరగతి పొడవు అనేది మనము దిగువ హద్దు అలాగే ఎగువ హద్దు వీటి ఆధారంగా కూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఎగువ హద్దు నుంచి మనము దిగువ హద్దుని కానీ తీసినట్లయితే ఆ తరగతి పొడవు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30, 39 ఈ తరగతి యొక్క దిగువ హద్దు అనేది ఎంత అవుతుంది? ఎగువ హద్దు అనేది ఎంత అవుతుంది? సో దిగువ హద్దు అనేది ఎంత అవుతుంది? ఇది మనకి చూడండి విలీన తరగతి. సో విలీన తరగతి అయినప్పుడు ఈ తరగతికి ఏం చేయాలి? మనం ఈ సంఖ్యకి మనము 0.5 తగ్గించినప్పుడు ఏమవుతుందండి? 29.5 అవుతుంది. ఆ 0.5 అనేది దీనికి యాడ్ చేయాలి అంటే ఎంత అవుతుందండి? 39.5 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మీద తేడా ఎంత అవుతుందండి? 39.5 నుంచి మనం 29.5 కానీ తీసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే ఈ తరగతి యొక్క తరగతి అంతరం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే మొత్తంగా మనం తరగతి అంతరం అంటే ఏం చెప్పచ్చు అంటే దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఏదైనా ఒక తరగతికి సంబంధించి దిగువ హద్దుకి అలాగే ఎగువ హద్దుకి మధ్య గల భేదం కానీ ఏ విధంగా తీసుకోవచ్చు? మనము తరగతి అంతరంగా తీసుకోవచ్చు. అయితే దిగువ అవధి ఎగువ అవధి అనేది ఏ విధంగా తీసుకోవాలంటే రెండు వరుస తరగతులను తీసుకోవాలి. మనం ఇప్పుడు ఈ తరగతికి తీసుకోకూడదు. అంటే 10కి 30 ఈ రెండు కూడా దిగువ అవధులే. సో దిగువ అవధులే, వీటి మధ్య భేదం ఏమవుతుందండి? 20 అయిపోతుంది. ఆ విధంగా తీసుకోకూడదు. రెండు వరుస తరగతులు తీసుకొని ఆ రెండు వరుస తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ కట్టినట్లయితే మనకి తరగతి అంతరం అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మధ్య విలువ ఏంటండి? మధ్య విలువ. సో మధ్య విలువ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక తరగతి ఇస్తాడు, ఆ తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 41, 50 తరగతి యొక్క మధ్య విలువ ఎంత? ఓకే, సో మధ్య విలువ అనేది ఏ విధంగా కనుక్కోవాలంటే ఇచ్చిన తరగతికి మనం ఏం చేయాలంటే ఆ రెండు సంఖ్యలను కలిపి బై 2 చేయాలి. సో చేస్తే ఎంత వస్తుందో అదే మధ్య విలువ అవుతుంది. సో ఎంత అవుతుంది అండి? 41 ప్లస్ 50 అంటే 91/2 అవుతుంది. 45.5 అవుతుంది. 41, 50 తరగతి యొక్క మధ్య విలువ 45.5. ఏం చేశాను నేను ఇక్కడ? ఇచ్చిన తరగతిలో దిగువ అవధిని ఎగువ అవధిని కలిపి బై 2 చేశాను. సో అదొక మోడల్. రెండోది ఈ 41, 50 ఈ తరగతి యొక్క దిగువ హద్దును ఎగువ హద్దును కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు 41, 50 దిగువ హద్దు ఏమవుతుందంటే 40.5 అవుతుంది. అలాగే ఇదేమవుతుందంటే 50.5 అవుతుంది. ఇది విలీన తరగతి అయినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ 41, 50 విలీన తరగతి యొక్క 40.5 అనేది ఏంటండి? దిగువ హద్దు. ఇదేంటండి? ఎగువ హద్దు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తాన్ని మనము బై 2 చేస్తే అప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే మధ్య విలువే వస్తుంది. ఓకే, సో మొత్తంగా మనం ఏం చెప్పచ్చు అంటే మధ్య విలువ అనేది అంటే ఒక తరగతి యొక్క మధ్య విలువ అనేది ఏ విధంగా నిర్ణయించవచ్చు అంటే ఇచ్చిన తరగతిలో దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి, ఇది దిగువ అవధి, ఇది ఎగువ అవధి, వాటి యొక్క మొత్తాన్ని మనము 2తో భాగించాలి. ఇదొకటి. రెండోది ఇచ్చిన తరగతికి మనము దిగువ హద్దును ఎగువ హద్దును కనుక్కున్నప్పుడు వాటి యొక్క మొత్తాన్ని మనం దిగువ హద్దును అలాగే ఎగువ హద్దును కనుక్కొని వాటి యొక్క మొత్తాన్ని మనము 2తో భాగించిన మనకి ఏమొస్తుందంటే మధ్య విలువ వస్తుంది. ఆ తరగతికి సంబంధించిన మధ్య విలువ వస్తుంది. ఓకే, ఇది మనకి మధ్య విలువ. మినహాయింపు తరగతి వచ్చినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20, 30, 10, 20, 0, 10. ఇప్పుడు 20, 30 మినహాయింపు ఈ తరగతి యొక్క మధ్య విలువ కావాలంటే ఏం చేయాలి? మనము 20 ప్లస్ 30/2 అంటే 50/2 అంటే 25. ఈ 20, 30కి మధ్య విలువ ఏమవుతుందంటే 25 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ లెక్క 2 ఉండిపోయండి.
ఆరోహణ సంచిత పౌనఃపున్యము అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్యము. అయితే వీటి గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి మనకి ఓజీ వక్రరేఖ నిర్మించడంలో మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి, అవరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి? మనకి ఇక్కడ పౌనఃపున్య విభాజన పట్టికలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 10 మంది విద్యార్థులు 25 మార్కులకి పెట్టిన ఒక ఎగ్జామ్ లో వాళ్ళకి వచ్చిన మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే 5, 10, 15, 16 ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ మార్కులను ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం అనేది అవుతుంది. వీళ్ళు ఏమవుతారు, స్టూడెంట్స్ మెంబర్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ పౌనఃపున్యాన్ని మనము పైనుంచి కిందకి కానీ కలుపుకుంటూ వచ్చాం అనుకోండి, అంటే 5కి 10 కలిపితే 15, ఇక్కడ 15 అయింది కదా, 15కి 15 కలిపితే 30, 30కి 16 కలిపితే 30కి 16 కలిపితే 46. సో ఈ విధంగా వస్తుంది. అంటే ఈ పౌనఃపున్యాన్ని మనము పైనుంచి కిందకి కలుపుకుంటూ వచ్చినట్లయితే ఈ పౌనఃపున్యాన్ని ఏమంటామంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటాం. ఇప్పుడు ఇదే పౌనఃపున్యాన్ని మనము క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10వాడిది 40 అయింది, 10వాడిది 20 అయింది, 9వాడిది 21 అయింది, 8వాడిది 17 అయింది అనుకోండి. సో ఇప్పుడు క్రింద నుంచి పైకి కలిపినట్లయితే ఫస్ట్ ఏమవుతుందండి 20 అవుతుంది, రెండోది ఏమవుతుంది 20 + 21 అంటే 41 అవుతుంది, మూడోది ఏమవుతుందండి 41 + 17 అంటే ఎంత అవుతుందండి 58 అవుతుంది. నెక్స్ట్ దానిపై నుండి కలపాలంటే క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్ళాలి. ముందేం చేసాం, పైనుంచి క్రింద కలుపుకుంటూ వచ్చాం, అదేమవుతుందంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం అవుతుంది. క్రింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్తే అది అవరోహణ సంచిత పౌనఃపున్యం అవుతుంది. సో ఆరోహణ సంచిత పౌనఃపున్యం ఆధారంగా ఒక పట్టికగా నిర్మించినట్లయితే అది ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక అవుతుంది. అవరోహణ పౌనఃపున్యం ఆధారంగా మనము అవరోహణ సంచిత పౌనఃపున్యం ఆధారంగా ఒక పట్టికగా నిర్మించినట్లయితే అది మనకి అవరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్యాల ఆధారంగా కానీ ఒక రేఖాచిత్రాన్ని కానీ గీసినట్లయితే అది మనకి ఏమవుతుందంటే ఓజీవ్ వక్రరేఖ అవుతుంది. ఏమవుతుందండి, ఓజీవ్ వక్రం అనేది అవుతుంది. ఓగివ్ వక్రం అని కూడా అంటుంటారు. ఓకే, ఓగివ్ వక్రం అన్న లేదా ఓజీవ్ వక్రం అన్న మనకేమొస్తుందంటే ఒకటే అర్థం. ఓకే, సో ఎక్కడితో మనకి అంటే సాంఖ్యక శాస్త్రం సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము కేంద్రీయ స్థాన కొలతలు లేదా కేంద్రీయ స్థాన విలువలు ఏంటంటే మనకి ఇక్కడ అంక మధ్యమము, మధ్యగతము, బాహుళతము, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.